హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ హాట్ సమ్మర్లో కూల్గా మన బాడీని కూల్ చేసి కొన్ని రెసిపీస్ అనమాట. సో ఈ రెసిపీస్ అన్నీ ఈ సమ్మర్లో చాలా బాగా మన బాడీని చలవ చేస్తాయి అన్నమాట. సో వీటన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అనమాట. సో పెరుగుతో మనం ఈ ఐటమ్స్ అన్నీ చేస్తాము. సో పదండి అయితే మనము ఈ పెరుగుతో ఏమేమి ఐటమ్స్ చేశానో మీకైతే చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గుంత పొంగనాలు అంటాం కదా. సో దీనికి వచ్చేసి నేను 2 కప్స్ రవ్వ తీసుకుంటున్నాను అనమాట. 2 కప్స్ రవ్వ తీసుకొని కంప్లీట్గా 1 కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట. పెరుగు తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. అట్లా ఒక 20 మినిట్స్ దాన్ని అలాగే పక్కన పెట్టేసేయాలన్నమాట. 20 మినిట్స్ అయిన తర్వాత అందులోకి ఒక 3 ఆనియన్స్ అనమాట, 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని, కొత్తిమీర ఒక 2 పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా పెట్టుకొని సాల్ట్ వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ జీలకర్ర వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మనము నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, ఆ పొంగనాల ప్యాన్ పెట్టుకొనేసి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం దాన్ని ఆ గుంతల్లో అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుంటాం కదా రవ్వ, పెరుగు, తర్వాత వచ్చేసి ఆనియన్స్, అవన్నీ ఆ మిశ్రమాన్ని ఆ గుంత పొంగనాల్లో మనము ఒక్కొక్క స్పూను, అంటే ఆ గుంతల్లో ఎంత పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. మీరు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. క్యారెట్ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా. చాలా చలువ చేస్తుందండి, టేస్టీగా చాలా బాగా ఉంటుందన్నమాట. కొంచెం అంటే మరీ పులిసింది కాకుండా మరీ స్వీట్గా ఉండే పెరుగు కాకుండా మధ్యస్థంగా ఉండే పెరుగు వేసుకోండి, కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉన్నాక మళ్ళీ మూత తీసేసి వాటన్నిటిని టర్న్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక పక్క కాలు ఉంటాయి, ఇంకొక పక్కకు తిప్పుకోవాలన్నమాట. అటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టి కాల్ చేసుకోవాలన్నమాట. బాగా వేగాలి అవి. సో ఇప్పుడైతే మొత్తం మనకు అటు సైడు ఇటు సైడు మొత్తం బాగా వేగిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చి మనం సర్వ్ చేసేసుకోవాలన్నమాట. పికిల్తో అన్నా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పల్లీ చట్నీతో అన్నా మీరు అద్దుకొని తినచ్చు అనమాట. అది దేంతో తిన్నా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా స్నాక్స్ లాగా, అంటే 3 గంటలకు అట్లా మనము టీ తాగేటప్పుడు పక్కన స్నాక్ లాగా కూడా తినచ్చు అనమాట. పక్కన సైడ్ డిష్గా మనము చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్కు అన్నిటికీ సెట్ అవుతుంది. చూడండి, మీరు చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి, లేకపోతే పచ్చడితో అయినా సర్వ్ చేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇక సెకండ్ ఐటమ్ అనమాట. దీనికి ఏంటంటే మనకు శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు 2 స్పూన్స్ ఒక కప్పులో వేసుకొని వాటిని బాగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు దాన్ని నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేయండి. అంటే ఆ పప్పు కొంచెం నాననివ్వాలన్నమాట. పప్పు బాగా నానితే మనకు పేస్ట్ బాగా వస్తుంది. సో 15-20 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు బాగా పప్పు నానింది. ఇప్పుడైతే దాన్ని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ మిక్సీకి వేసేటప్పుడు మనం ఇందులో ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క అనమాట, చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఇది లేతది నాది కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కాకపోతే చిన్న అల్లం ముక్క వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, ఒక 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి అనమాట. 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి వేసుకొని మిక్స్ ఆడిచ్చేయండి. మిక్స్ ఆడిచ్చి పక్కన పెట్టుకొని ఈ లోపల మనము ఒక 2 ఆనియన్స్ని, మనకు చిన్న ఆనియన్స్ దొరుకుతాయి చూడండి, బేబీ ఆనియన్స్ అనేసి. సో అవి లేనప్పుడు మనము ఇలా ఏంటంటే కొంచెం పెద్దగా ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోకూడదు, ఇలా పెద్దగా తరుక్కోవాలి. మనకి ఎందుకంటే ఈ ఆనియన్స్ వల్లే టేస్ట్ వస్తుందన్నమాట. సో
ఆనియన్స్ అంతా పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే మీడియం, మరీ పెద్దవి కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ పట్టుకొని ఉంటాం కదా, ఆ పేస్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు పెట్టుకొని, ఆ కప్పులో మనము పెరుగు బాగా వేసుకోవాలన్నమాట. దాదాపు ఒక 3-4 కప్స్ మాయన వేసుకోవాలి. వేసుకొని అందులో గుల్లలు గుల్లలుగా ఉంటుంది కదా పెరుగు. సో ఆ గుల్లలు గుల్లలుగా ఉన్న పెరుగుని బాగా చిలుక్కోవాలన్నమాట. అంటే మొత్తం సాఫ్ట్ అయిపోవాలి పెరుగు మొత్తం. అలా సాఫ్ట్ అయ్యే వరకు మనము దాన్ని బాగా చిలుక్కోవాలన్నమాట. చిలుక్కున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంటాం కదా, శనగపప్పు, తర్వాత పచ్చిమిర్చి, అల్లము, తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకోకుండా ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని అందులో ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు బాగా వేగాలన్నమాట. తిరగమాతకు ఏదైనా ఫస్ట్ ఉద్దిపప్పు, ఆవాలు వేగితే ఆ కూరంతా భలే టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే, మనము కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్క ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకున్నాను అనమాట. దీనికి ఏంటంటే ఎక్కువ స్పైస్ ఉండకూడదు, తక్కువ స్పైస్ ఉండకూడదండి. మీడియం స్పైస్ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో మరి దీనికి ఎక్కువ వేగకూడదు ఆనియన్స్, కొంచెం దోరగా అయితే సరిపోతుందన్నమాట. సో అలా వేగించుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి హింగు వేసుకోవాలన్నమాట. ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక 2 చిటికెళ్ళ ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మరి పూర్తిగా వేగనివ్వకుండా మీడియం సైజు వేగనివ్వాలి. ఎందుకంటే ఆనియన్స్ అనేది మనకు తగలాలి. బాగా వేగితే దీనికి టేస్ట్ ఉండదన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ వస్తుంది చూడండి, ఈ కలర్లో ఇంతవరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే, మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఉండలు కట్టకుండా ఒక 1 మినిట్ మంచిగా కలుపుకోవాలి. మనం సాల్ట్ కూడా చూసుకొని ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట, కలుపుకోవాలన్నమాట. 1 మినిట్ మూత పెట్టేసుకోండి. 1 మినిట్ అయినాక మూత తీసేసేయాలన్నమాట. మనకు మంచిగా చిక్కగా అయిపోయి ఉంటుంది. ఇందులో తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా సాల్టు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం చూసుకొని చేసుకోండి. నాకైతే సరిపోయిందనమాట. సో దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక పాత్రలోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. రైస్ లేక్ కూడా ఎంత బాగుంటుందంటే, దోశ రైస్ లేకి ఎక్సలెంట్ ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. బాడీ కూడా మంచిగా కూల్ అయిపోతుందన్నమాట. మనం మొత్తం నేను చేసే ప్రతి ఒక్క ఐటెం పెరుగు మిశ్రమంతోనే చేస్తున్నాను కదా, సో చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే, సజ్జలు తీసుకోవాలన్నమాట. సజ్జలు నేను ఒక 3 కప్స్ సజ్జలు తీసుకొని బాగా కడగాలన్నమాట. ఒక 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో 8 అవర్స్ అయిన తర్వాత చక్కగా నానుంటాయి, అవి మెత్తగా అయింటాయి అన్నమాట, బాగా నానుంటాయి. ఇప్పుడు ఏంట్రా అంటే, మనము ఒక పల్చటి క్లాత్ వేసుకొని
ఈ సజ్జలు నానిన సజ్జలన్నిటిని బాగా ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టుకునేది కూడా పూర్తి ఎండకూడదు, అలాగని పూర్తిగా తడిగా ఉండకూడదండి. మీడియం సైజుగా ఆరాలన్నమాట. మనము నిప్పట్లకు బియ్యము ఎలా నానబెడతాం చూడండి, మరీ డ్రై అవ్వకూడదు, మరీ మెత్తగా అంటే తడిగా ఉండకూడదు అనమాట. సో అట్లా మీడియంగా వీటిని మనము ఇంట్లోనే అట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. సో అవంతా బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మీకు ఎన్ని కాబడితే అన్ని తీసుకొని మిక్సీకి పట్టుకోండి. నేను ఒక 4-5 పిడికెళ్ళు తీసి మిక్సీకి పట్టుకుంటున్నాను అనమాట. ఆ మిక్సీకి కొంచెం మనకు రవ్వలాగా అనమాట, చూడండి రవ్వలాగా ఇలా మిక్సీ పట్టాలన్నమాట. రవ్వలాగా పట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొనేసి ఒక కప్పుకి 5 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఒక కప్పుకి 5 కప్స్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కలుపుతూనే ఉండాలండి. అది దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి మనము అంటే మీరు దగ్గరుండి కలుపుకుంటూ ఉండనవసరం లేదు. సిమ్లో పెట్టేసి కలుపుతూ పని చేసుకుంటూ కలుపుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదనమాట. మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. ఆ పని ఈ పని చేస్తూ కలుపుకోండి. సో అదేంటంటే మొత్తం దగ్గర పడాలన్నమాట. మొత్తం దగ్గర పడినాక మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేసి ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనము ముద్దగా ఉన్న ఆ రవ్వ సజ్జను పాత్రలో వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. విజిల్స్ వచ్చిన తర్వాత 5 విజిల్స్ మనకు విజిల్ అంతా పోయిన తర్వాత సో ఇలా అయిపోతుందన్నమాట. ఇలా అయిపోయినాక మనం తీసేయాలి దాన్ని, అందులో నుంచి కుక్కర్లో నుంచి తీసేయాలి. 5 విజిల్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలన్నమాట. దాన్ని చల్లగా అయ్యేలాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని మూత పెట్టేసి నైట్ అంతా అలాగే వదిలేయాలన్నమాట. దాని మీద మూత పెట్టేసి నైట్ వదిలేసిన తర్వాత అర్లీ మార్నింగు మూత తీసి మనము బాగా నానుంటుంది. చాలా ఆరోగ్యం అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ మిశ్రమాన్ని మొత్తం అనమాట మనము నానబెట్టిన ఆ ముద్దని, ఆ సజ్జ ముద్దని ఒక పాత్రలోకి తీసుకొని ఒక 5 గరిటెల పెరుగు వేసుకుంటున్నాను అనమాట నేను. మనం మొత్తం పెరుగుతోనే చూడండి, అంత పెరుగుతోనే మనకు ఈ 3 ఐటమ్స్ పెరుగు ఉండాలి మంచిగా. సో ఒక 5 గరిటెల పెరుగు వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా మనము కలుపుకోవాలన్నమాట. అంటే మనకు సంగటి ముద్ద కలుపుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే మనం సంగటి రాగితో చేస్తాం, ఇది సజ్జ అనమాట, ఓన్లీ సజ్జలతో. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న వాటర్ కూడా ఉంటుంది కదండి, ఆ వాటర్ దీనికి యూస్ చేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ మొత్తం మనం కలుపుకునేటప్పుడు యూస్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ని ఒక 2 ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలండి. చాలా అంటే చాలా సన్నగా తరుక్కోవాలి. మనకు ఎందులోకైనా ఏ ఐటమ్స్లోకైనా మనకు ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో నేనైతే ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం స్పైసీ పచ్చిమిర్చి కాబట్టి ఒక్కటి వేసుకుంటున్నానండి. మనకు ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదు, మనం చలువ కోసం తింటున్నాం కాబట్టి టేస్ట్కు జస్ట్ అలా కారం టచ్ ఉండటం కోసం నేను ఒకటి సన్నగా పచ్చిమిర్చి అయితే తరిగి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సజ్జ ముద్ద ఉంది కదా, ఆ సజ్జ ముద్దల్లోకి మనం వేసుకోవాలన్నమాట. వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకోండి. ఎంత పల్సన ఉంటే అంత టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత వచ్చేసి జీరా పొడి అనమాట, 1 స్పూన్ జీరా పొడి వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే మనకు బాడీ మొత్తం కూల్ అయిపోతుందండి. మంచి ఆరోగ్యం కూడా
సో, ఇప్పుడు అంటే బాగా మనము ప్రాసెస్ ఎక్కువ చేసాం గదా! మనకైతే ఆల్రెడీ మనకు రవ్వ దొరుకుతుంది. మీరు ఆల్రెడీ తెచ్చి కూడా చేసుకోవచ్చు. నేనైతే సజ్జలు తెచ్చి నానబెట్టి ప్రాసెస్ అంతా చేశాను. మీ దగ్గర రవ్వ ఉంటే సజ్జ రవ్వ ఇలా చేసుకోవచ్చు. సో, ఒక గ్లాస్‌లోకి వేసుకొని మీరు పికిల్స్‌తో నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. భలే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆవకాయి ఏదైనా పర్లేదండి. ఇప్పుడు సీజన్ ఆవకాయ సీజన్ కాబట్టి అందులో కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ 3 ట్రై చేయండి. కమ్మగా మన బాడీని కూల్ చేస్తాయి. ఓకేనా? సో, ఇది అండి ఈరోజు వీడియో అయితే మీకు బాగా నచ్చిందనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.